షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 18. వెల్కమ్ టు డే 18. 3 బ్లాక్ క్రోస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో అత్యంత శక్తివంతమైనటువంటి బేరిస్ రివర్సల్ ప్యాటర్న్ అయినటువంటి 3 బ్లాక్ క్రోస్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఈ ప్యాటర్న్ సాధారణంగా అప్ ట్రెండ్లో ఉండి కిందకి రావడానికి ఏదైతే అవకాశాలు ఉన్నాయో అవన్నీ మీకు చూపించబడుతున్నాను. ఈ ప్యాటర్న్ ఏర్పడిన తర్వాత మార్కెట్ డౌన్ ట్రెండ్ ప్రారంభమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయండి. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఈ ప్యాటర్న్ని చాలా ముఖ్యమైన వార్నింగ్ సిగ్నల్గా పరిగణిస్తారు. దీని యొక్క ప్యాటర్న్స్ మీరు చూసినట్లయితే 3 బేరిస్ క్యాండిల్స్తో ఏర్పడుతుంది. చూడండి 1 2 3. ప్రతి క్యాండిల్ ముందు క్యాండిల్ క్లోజ్ కంటే కింది స్థాయిలో క్లోజ్ అవుతుందండి. ప్రతి క్యాండిల్ యొక్క బాడీ బలంగా మరియు స్పష్టంగా కనిపిస్తుంది. అప్పర్ షాడో మరియు లోయర్ షాడోలు సాధారణంగా చిన్నవిగా ఉంటాయి. 3 క్యాండిల్స్ కూడా సెల్లర్స్ యొక్క పూర్తి ఆధిపత్యాన్ని ఎప్పుడైతే ఉంటాయో దాన్ని అదే 3 బ్లాక్ క్రోస్ ప్యాటర్న్ అంటారండి. దీని యొక్క మార్కెట్ సైకాలజీ ఏంటంటే, మొదట మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటుంది. బయ్యర్స్ ధరను పైకి తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఆ ఒక దశలో సెల్లర్స్ భారీగా మార్కెట్ని కిందకి లాగేస్తారు. ఫస్ట్ ప్యాటర్న్ మొదట బేరిష్ క్యాండిల్ సెల్లర్స్ని ఎంట్రీని సూచిస్తుంది. రెండో బేరిష్ క్యాండిల్ సెల్లర్స్ యొక్క కాన్ఫిడెన్స్ని చూపిస్తుంది. మూడో బేరిష్ క్యాండిల్ సెల్లర్స్ యొక్క పూర్తి కంట్రోల్ని సూచిస్తుంది. దీంతో మార్కెట్ అనేది సెంటిమెంట్ బయ్యర్స్ నుండి సెల్లర్స్ వైపు పూర్తిగా మారుతుంది. ఇందుకే ఇది స్ట్రాంగ్ బేరిష్ రివర్సల్ సిగ్నల్గా పరిగణిస్తారు. అండ్ ట్రేడింగ్ స్ట్రాటజీ, మీరు 3 బ్లాక్ క్రోస్ ప్యాటర్న్ని ఏర్పడిన వెంటనే ట్రేడ్ చేయడం కరెక్ట్ కాదు. కన్ఫర్మేషన్ కోసం నెక్స్ట్ క్యాండిల్కి ఆల్రెడీ మీకు ఏదైతే ఇక్కడ చూపించానో ఈ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలా. మూడో క్యాండిల్ లో బ్రేక్ అయినప్పుడు మాత్రమే సెల్ ఎంట్రీ తీసుకోవాలా. స్టాప్ లాస్ని మొదటి క్యాండిల్ హై పైన ఉంచాలి. అండ్ ప్రాఫిట్ టార్గెట్ కోసం ముఖ్యమైన సపోర్ట్ లెవెల్స్ను ఉపయోగించవచ్చు. అయితే అలాగే కనీసం 1:2 లేదా 1:3 రిస్క్ రివార్డ్ రేషియో పాటించాలా. వాల్యూమ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్యాటర్న్ని మరింత బలమైన సిగ్నల్గా పరిగణించబడుతుందండి. రిస్క్ మేనేజ్మెంట్ మరియు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఎప్పుడు కూడా ట్రేడింగ్లో మనకి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అయితే మీరు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఏ స్టాక్ మీద ఈ 3 ఎంగల్ఫింగ్ అనేది మీరు చూస్తున్నారో అంటే బ్లాక్ క్రోస్ అంటారు దీని మీద ఎక్కడైనా మీకు కనిపించినట్లయితే మీరు ఏదైతే స్టాక్స్ అబ్జర్వేషన్ చేశారో దాని మీద సెర్చ్ చేసి కింద కామెంట్ రూపంలో వర్కౌట్ అవుతుందా లేదని తెలియజేయండి. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద బేసిక్ క్లాసెస్ అండి. నేను ఏదైతే 60 రోజుల క్లాసు 60 రోజుల వీడియోస్ నేను చేయబోతున్నాను. ఈ 60 రోజులు మీరు ఎవరైతే ఫాలో అవుతారో మీకు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ మీద ఫుల్ గ్రిప్ వస్తుందండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.